Good morning, aspirants. So, ఈరోజు the class is about UGC NET. సో యూజీసీ నెట్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా కండక్ట్ చేస్తారు, ఎట్లా రాయాలి అండ్ హౌ వీ కెన్ పాస్ ఇట్ అనే కొన్ని డిస్కషన్ చూద్దాం. సో ఫ్రమ్ ద స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ నుంచి సబ్జెక్ట్ స్పెసిఫిక్ థింగ్స్ వరకు దాంట్లో భాగంగా సిలబస్ని ఎలా ఫాలో చేయాలి, ఏమేం బుక్స్ రిఫర్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేటువంటి కొన్ని అంశాలని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం క్లాస్లో. సో బీ అటెంటివ్. సో దీంట్లో మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ని మీరు అర్థం చేసుకోవాలి. సో దాంట్లో టూ పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అనేది అందరికీ కామన్. అందరికీ అని అంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేపర్ 1 కామన్. తర్వాత పేపర్ 2లో ఉంటుంది వాళ్ళ యొక్క కన్సర్న్ సబ్జెక్ట్. పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్ అందరికీ యూస్ఫుల్, అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్ యూస్ఫుల్ ఫర్ పొలిటికల్ సైన్స్. సో ఎవరైతే పొలిటికల్ సైన్స్లో యూజీసీ నెట్ రాయాలి అని అనుకుంటున్నారో అటువంటి అభ్యర్థులకి పార్ట్ 2 ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ యూస్ఫుల్. సో కాబట్టి పార్ట్ 1ని అందరూ చూడొచ్చు, ఎందుకంటే దీంట్లో జనరల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ పార్ట్ 1 మోస్ట్లీ పేపర్ 1తో డీల్ చేస్తుంది కాబట్టి అందరికీ కామన్. సో దీంట్లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో 100 మార్క్స్, పేపర్ 2లో 200 మార్క్స్, అంటే మొత్తం మీకు 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అంటే అది ప్రతి ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటుంది. అరౌండ్ 150 మార్క్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కట్ ఆఫ్ అనేది. కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, సో యూజీసీది ఎగ్జాక్ట్గా ఉండదు. అదే ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి సెట్ ఎగ్జామ్ని మాత్రం సో ఇది అరౌండ్, సో ఇది కూడా 300 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వీళ్ళు కూడా, సెట్ కూడా. సో ఇది 130 మార్క్స్ నుంచి 160 ఆర్ 170 మార్క్స్ మధ్యన ఉంటుంది కట్ ఆఫ్. సో మళ్ళీ దీంట్లో జనరల్ కేటగిరీ వాళ్ళకు ఒకటి ఉంటుంది, రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఇంకొకటి ఉంటుంది. సో అట్లా. ఓకే, సో నెట్ గురించి మనం చూసుకుంటే ఒకటి క్లియర్ చేస్తున్నా, ఈ నెట్ యొక్క ఎగ్జామ్ సిలబస్ ఏముంటుందో ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్ సెట్కి కూడా ఉంటుంది 90%. ఓకే, కొద్ది గొప్ప చిన్న చిన్న మార్పులు ఉంటే తప్ప నెట్కి ఉన్నటువంటి సిలబస్ సెట్కి కూడా ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ సెట్ గురించి స్పెసిఫిక్గా ఏం చెప్పను. కాబట్టి యూజీసీ నెట్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్లో మీకు పేపర్ 1 నుంచి 100 మార్కులు, పేపర్ 2 నుంచి 200 మార్క్స్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అని అంటే మీ సబ్జెక్ట్ పేపర్ ఏదైతే ఉందో దాని నుంచి మనకు 200 మార్క్స్ అనేది ఉంది అండ్ 100 ప్రశ్నలు అనేవి వస్తవి. ఓకే, సో పేపర్ 1లో 50 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు, 100 మార్కులు వస్తవి. అండ్ సబ్జెక్ట్ పేపర్లో 100 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు, మొత్తం 200 మార్కులతోటి ఎగ్జామ్ మొత్తం కూడా 300 మార్కులతో ఉంటుంది అనమాట. ఓకే, సో మరి పేపర్ 1ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ సిలబస్ని అనలైజ్ చేయడం. సో సిలబస్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయనేది చూసుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్ మీకు. సో దిస్ సిలబస్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద పేపర్ 1. ఏముంది దీంట్లో అంటే బోల్డ్గా చెప్పుకుంటా వెళ్తున్నా నేను, టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి 5 ప్రశ్నలు వస్తవి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, అంటే 10 మార్క్స్. సో మీరు టీచింగ్ యాప్టిట్యూడ్ మీరు చదువుకుంటే టీచింగ్ యాప్టిట్యూడ్లో మీకు పర్ఫెక్షన్ ఉంటే 10 మార్కులు వస్తవి. రెండో సెగ్మెంట్ వచ్చేసి రీసెర్చ్ యాప్టిట్యూడ్. సో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, సో ఇక్కడ నుంచి కూడా 5 ప్రశ్నలు, 10 మార్కులు. దెన్ థర్డ్ కాంప్రిహెన్షన్. సో ఇక్కడ నుంచి కూడా 5 ప్రశ్నలు, ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని చదివి కింద ప్రశ్నలు ఉంటే దానికి ఆన్సర్స్ రాయమని చెప్తారు. సో ఇక్కడ నుంచి కూడా 5 క్వశ్చన్స్, 10 మార్క్స్. తర్వాత కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్లో మీకు వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, మాస్ మీడియా గురించి, సొసైటీ గురించి, తర్వాత
క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. సో మీరు ఏదైతే బుక్ తీసుకుంటారో సో దాంట్లో మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఈ టాపిక్స్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి మీరు. జనరల్గా పేపర్ 1కి అరిహంట్ సరిపోతుంది. అరిహంట్ అనేటువంటి బుక్ పేపర్ 1కి సరిపోతుంది. మీరు దాన్ని పర్ఫెక్ట్గా చదువుకోవచ్చు అలాంగ్ విత్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్తో పాటు అరిహంట్ని చదువుకుంటే మీకు పేపర్ 1 అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా 5 ప్రశ్నలు 10 మార్కులు. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సో ఇక్కడ నుంచి కూడా 10 మార్కులు. సో కొంతమంది ఎక్కడ ఫియర్ అవుతున్నారు అని అంటే స్పెషల్గా సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళు, సార్ మేము సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళము అండ్ దేర్ ఫర్ వీఆర్ అనేబుల్ టు డూ ద మ్యాథమెటికల్ థింగ్స్ అని అంటున్నారు. కానీ దీంట్లో జస్ట్ మ్యాథమెటికల్ థింగ్స్ మనకు ఉన్నవి ఇవి 10 మార్కులు, రీజనింగ్ ఒక 10 మార్కులు, 20 మార్కులు ఉంటాయి అంతే. మిగతా అన్నీ కూడా నాన్ మ్యాథమెటికల్ నాన్ రీజనింగ్ థింగ్సే. ఇన్ కేస్ మీరు 20 మార్కులు పర్ఫామ్ చేయలేకపోయినా మిగతా 80 మార్క్స్కి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వవచ్చు. సో దీంట్లో నుంచి కూడా మీరు హెడ్స్ అండ్ టేల్స్ మెథడ్ యూజ్ చేసి పెట్టినా కూడా ఒక 3 మార్క్స్ అయినా, అంటే మీకు తెలియకున్నా కూడా ఒక 3 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నెగిటివిటీ ఆర్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మీరు పెద్దగా ఫియర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. యూనిట్ 6లో లాజికల్ రీజనింగ్, ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్. ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా కొద్ది గొప్ప మ్యాథమెటికల్ రీజనింగ్ థింగ్స్ తోటి కలిసి ఉంటుంది కాబట్టి సరే 30 మార్కులు మీ డిసడ్వాంటేజ్లో ఉన్నాయి అని అనుకోండి. సో దాంట్లో మీరు అన్కాన్షియస్గా పెట్టినా కూడా ఒక 5 నుంచి 7-8 ప్రశ్నలైనా కరెక్ట్గా మీరు చేయవచ్చు. ఓకే, సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా 70 మార్క్స్ని ప్రిపేర్ అవ్వకుండా మాత్రం ఉండకూడదు. సో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇది. తర్వాత 8th యూనిట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో ICT. దెన్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ 9th టాపిక్. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది 10th టాపిక్. సో కాబట్టి ఇక్కడ నోట్లో కూడా ఇచ్చినట్టు చూడండి, 5 క్వశ్చన్స్ ఈచ్ క్యారింగ్ 2 మార్క్స్ ఆర్ టు బి సెట్ ఫ్రమ్ ఈచ్ మాడ్యూల్. అంటే మొత్తం మనకి 10 మాడ్యూల్స్ ఇచ్చినాడు. 10 మాడ్యూల్ నుంచి 5 ప్రశ్నలు ఫ్రేమ్ చేస్తాడంట. సో 10 × 5 మనకి 50 ప్రశ్నలు. సో ఈచ్ ప్రతి ఒక్క ప్రశ్నకి 2 మార్కులు అంటున్నాడు కాబట్టి 10 మార్క్స్. సో 50 × కాదు 10 × సో 10 × 10 100 మార్క్స్. సో 100 మార్క్స్కి మనకి పేపర్ 1 అనేది ఉంటుంది. సో ఒకవేళ మనము కొంచెం లోపల కూడా మైక్రో లెవెల్లో కూడా సిలబస్ని అనలైజ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇవి జనరల్ థింగ్స్ అన్నమాట. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్, సో దీంట్లో మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఇచ్చినాడు. హ్యూమన్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇంట్రాక్షన్లో ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అండ్ దేర్ ఇంపాక్ట్స్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ అని ఇచ్చినాడు. అంటే పొల్యూషన్స్ గురించి. సో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, సో దీంట్లో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఇటువంటి థింగ్స్ ఇచ్చినాడు. కాబట్టి మీరు సిలబస్ మీద గ్రిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉంటారు. ఇటువంటి థింగ్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సింది ఏమీ ఉండదు. సో కాబట్టి ఈ ఏరియాని మీరు కొంచెం ఫోకస్ చేసుకుంటే ఈ విధంగా ప్రిపరేషన్ అనేది సరిపోతుంది. యూజ్ చేయాల్సినటువంటి బుక్స్ ఒకటి అరిహంట్, రెండోది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సొల్యూషన్స్, అండ్ ద థర్డ్ ఒకవేళ టైం ఉంటే టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసి మీ యొక్క నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోవడం. సో ఇది పేపర్ 1కి సంబంధించి. సో ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ సైన్స్కి సంబంధించిన వివరాలు. సో ఇది వేరే ఆస్పిరెంట్స్ అవాయిడ్ చేయవచ్చు, అండ్ పొలిటికల్ సైన్స్ చదువుతున్న వాళ్ళు దీన్ని ఫోకస్ చేయండి. సో పొలిటికల్ సైన్స్లో ఎట్లా ఉంటుంది మనకి అని అంటే ఆల్రెడీ చెప్పినాము 200 మార్క్స్కి పేపర్ సెట్, 100 ప్రశ్నలు ఉంటవి, ఈచ్ క్యారీ 2 మార్క్స్, మొత్తం 200 మార్క్స్కి పేపర్ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు సిలబస్ చూస్తే దీంట్లో కూడా
10 యూనిట్స్ ఇచ్చినాడు. దీంట్లో కూడా 10 యూనిట్స్ ఇచ్చినాడు. ప్రతి యూనిట్ నుంచి 10 ప్రశ్నలు వస్తవి అండ్ ఈచ్ క్యారీ 2 మార్క్స్ అంటే 20 మార్క్స్. అంటే ప్రతి యూనిట్ నుంచి 20 మార్కులు వస్తవి అని అర్థం. అక్కడేమో ప్రతి యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చి 10 మార్క్స్. ఇక్కడ ప్రతి యూనిట్ నుంచి 10 ప్రశ్నలు వచ్చేసి 20 మార్క్స్కి వస్తవి. సో ఫస్ట్ యూనిట్ అడిగినాడు పొలిటికల్ థియరీ. సో పొలిటికల్ థియరీలో మీకు ద కాన్సెప్ట్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, రైట్స్, డెమోక్రసీ, పవర్, సిటిజన్షిప్. పొలిటికల్ ట్రెడిషన్స్ దీంట్లో లిబరలిజం, కన్జర్వేటిజం, సోషలిజం, మార్క్సిజం, ఫెమినిజం, ఇకోలోజిజం అండ్ మల్టీకల్చరలిజం అండ్ పోస్ట్ మోడర్నిజం. ఓకే, సో ఇవి మీకు యూనిట్ 1లో ఉన్నటువంటి చాప్టర్స్ అనండి, లేదా టాపిక్స్ అనండి, ఏమైనా అనండి, ఆర్ సెగ్మెంట్స్ అనండి. ఆర్ ఇక్కడ దీనికోసం మీరు వాడాల్సినటువంటి బెస్ట్ బుక్ ఏంటి అని అంటే అన్ ఇంట్రొడక్షన్ టు ద పొలిటికల్ థియరీ బై ఓపి గౌబా. సో నేను బుక్స్లో 3 ఆల్టర్నేటివ్స్ చెప్తాను. 3 ఆల్టర్నేటివ్స్లో ఒకటి నేను ఇక్కడ ఈ క్లాస్లో చెప్తున్నటువంటి బుక్స్ ఒకటి, 2 మనకి ఇగ్నూ మెటీరియల్, ఇగ్నూ బుక్స్ ఉంటవి, ఆ ఇగ్నూకి సంబంధించి, 3వది తెలుగు అకాడమీకి సంబంధించి బుక్స్ అనమాట. ఈ 3లో మీరు ఏదైనా రిఫర్ చేయవచ్చు. ఓకే, సో నేను క్లాస్లో చెప్తున్న బుక్స్ రిఫర్ చేయవచ్చు, లేదా ఇగ్నూ మెటీరియల్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతవి. సో వాటన్నిటిని మీరు ఈ సిలబస్ ప్రకారం ఎట్లా ర్యాండమ్గా తీసుకోవాలంటే ఎట్లా సెర్చ్ చేస్తారు, పొలిటికల్ థియరీ బై ఇగ్నూ అని చెప్పేసి కొడితే మీకు ఇగ్నూ మెటీరియల్ పొలిటికల్ థియరీ మీద వస్తుంది. ఆ బుక్లో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయా లేవా అనేది మీరు చూసుకోవాలి. అట్లా చూసుకొని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, సో కంఫర్టబుల్గా ఉన్నవాళ్ళు ఓపి గౌబా తీసుకోవచ్చు, అంటే ఇప్పుడు నేను క్లాస్లో చెప్పే బుక్స్ అన్నీ తీసుకోవచ్చు, లేదా ఇగ్నూ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో, అవి తీసుకోవచ్చు. లేదు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడం ఇంత సబ్జెక్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదా తెలుగులో ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్, డిగ్రీ బుక్స్ దొరుకుతాయి, అవి ప్రిఫర్ చేయవచ్చు. ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది, బట్ అది అంత రికమెండెడ్ కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కూడా ఓకే, సో వాటిని కూడా చదవచ్చు. ఓకే, సో వాటిని కూడా చదవచ్చు. ఇవే బుక్స్ మీకు ఒకవేళ మీరు తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి సెట్ ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే ఇవే బుక్స్ మీకు పనికి వస్తుంది. సో సేమ్ బుక్స్ అనమాట. క్లాస్లో చెప్పే బుక్స్ అయినా ఫాలో అవ్వండి, ఇగ్నూ మెటీరియల్ అన్నా ఫాలో అవ్వండి, తెలుగు అకాడమీ అయినా ఫాలో అవ్వండి, లేదు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క బుక్స్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో దీంట్లో మళ్ళీ కన్ఫ్యూజన్ చేసుకోవద్దు, అది చేయాలా ఇది చేయాలా, ఆ బుక్ ఫాలో అవ్వాలా ఈ బుక్ ఫాలో అవ్వాలా, అట్లా చేసుకోవద్దు. మళ్ళీ ఫాలో అయితే ఏదో ఒక సెట్ ఫాలో అవ్వండి. ఓకే, సో కాబట్టి పొలిటికల్ థియరీకి వచ్చేసరికి అన్ ఇంట్రొడక్షన్ టు పొలిటికల్ థియరీ బై ఓపి గౌబా, ఇది ఒకటి. పొలిటికల్ థాట్, సో దీంట్లో మనకి 2 పొలిటికల్ థాట్స్ ఉన్నవి. దీన్ని యాక్చువల్లీ వెస్టర్న్ పొలిటికల్ థాట్ అని అంటాం, బట్ జస్ట్ ఇక్కడ పొలిటికల్ థాట్ అని ఇచ్చినాడు. కన్ఫ్యూషియస్, ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లి, హాబ్స్, లాక్, రూసో, హెగెల్, మ్యారీ wollstonecraft, స్టూవర్ట్ మిల్, కార్ల్ మార్క్స్, గ్రామ్సీ, అన్నా హడెంట్ అండ్ ఫ్రాన్స్ ఫెనాన్, మావో జిడాంగ్, జాన్ రాల్స్. సో వీళ్ళ గురించి అనమాట. సో దీనికి సంబంధించి మనకి వెస్టర్న్ పొలిటికల్ థాట్ ఓపి గౌబాది మీరు ఫాలో చేయవచ్చు. వెస్టర్న్ పొలిటికల్ థాట్ ఓపి గౌబా. మళ్ళీ చెప్పాను, ఇంకా ఈ క్లాస్లో చెప్పే బుక్స్ ఫాలో అవ్వచ్చు, ఇగ్నూ మెటీరియల్ ఫాలో అవ్వచ్చు, తెలుగు అకాడమీ ఫాలో చేయవచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ ఫాలో చేయవచ్చు. అది మీ ఆల్టర్నేటివ్ వదిలేస్తున్నా. లేదు మీరు ఇంకా డీప్గా అనలైజ్ చేయగలుగుతాం అనుకుంటే, సపోజ్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో అవుతున్నారు, కానీ ఆ తెలుగు అకాడమీ బుక్లో పోస్ట్ మోడర్నిజం, మల్టీకల్చరలిజం గురించి లేదు అని అనుకుందాం. అట్లా లేనప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ తీసుకొని ఈ 2 టాపిక్స్ కవర్ చేసేయవచ్చు. లేదు ఇది ఫాలో అవుతున్నారు, వీటిలో ఇవి లేదు అన్నప్పుడు ఇగ్నూ మెటీరియల్ తీసుకొని
అక్కడ నుంచి ఈ టాపిక్స్ని మీరు కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇంకా మైక్రో లెవెల్లో అనలైజ్ చేస్తే ఈ ప్రతి ఒక్క టాపిక్ నుంచి అట్లీస్ట్ 2 మార్క్స్ ఆర్ 1 క్వశ్చన్ వస్తుంది అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి 1 క్వశ్చన్ 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి చూడండి. ఓకే, సో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి అని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇట్లా అనలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి టాపిక్ని ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇండియన్ పొలిటికల్ థాట్లో ధర్మశాస్త్ర, కౌటిల్య అండ్ అగన్నసుత్త, బరాని, కబీర్, పండిత్ రమాబాయి, బాల్ గంగాధర్ తిలక్, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ట్యాగోర్, ఎంకే గాంధీ అండ్ సర్ అరబిందో, పెరియార్, ఈవి రామస్వామి, ఆయన పేరే అనమాట, పెరియార్, ఈవి రామస్వామి అండ్ మొహమ్మద్ ఇక్బాల్, ఎంఎన్ రాయ్, విడి సావర్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేఎల్ నెహ్రూ, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ. సో వీళ్ళ గురించి దీనికి సంబంధించి హిమాన్షు రాయ్ అండ్ ఎంపీ సింగ్ ఈ బుక్ని మీరు ఫాలో అవ్వచ్చు. హిమాన్షు రాయ్ ఆర్ ఎంపీ సింగ్. కంపారిటివ్ పాలిటిక్స్లో జేసీ జోహారీ, కంపారిటివ్ పాలిటిక్స్కి లేదా కంపారిటివ్ పొలిటికల్ అనాలిసిస్కి మీరు జేసీ జోహారీ యొక్క బుక్ని మీరు ఫాలో చేయవచ్చు. దాని తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గ్లోబల్ పాలిటిక్స్ అనే టైటిల్ తోటి ఒక బుక్ ఉంటుంది, అది ఆండ్రూ హేవుడ్ అండ్ బెన్ విథమ్. సో వీళ్ళిద్దరు రాసినారు, చాలా మంచి బుక్. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 5,000 or 3,000 ఉంటుంది అనుకుంటా. సో అప్డేటెడ్ వర్షన్ వస్తే ఇంతకుముందు 3,000 ఏమో ఉండేది, తర్వాత అప్డేటెడ్ వర్షన్కి కొంచెం పెరిగింది అనుకుంటా, ఐడియా లేదు. ఇది మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా మీకు పీడిఎఫ్లో దొరుకుతుంది. సో కాబట్టి సేఫ్ సైడ్, 5,000 10,000 పెట్టి బుక్ కొనుక్కోకుండా, కొనుక్కోగలిగే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు. తర్వాత ఇండియాస్ ఫారెన్ పాలసీ. సో ఫారెన్ పాలసీ ఇన్ ఇండియా అనే టైటిల్ తోటి విఎన్ ఖన్నా అండ్ ఎల్కే కుమార్, సో వీళ్ళిద్దరు బుక్ ఉంటుంది అన్నమాట. ఇండియన్ ఫారెన్ పాలసీకి ఫారెన్ పాలసీ ఇన్ ఇండియా అనే టైటిల్తోనే. తర్వాత పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, ఇది అందరికీ సుపరిచితమైనటువంటి బుక్, ఎం లక్ష్మీకాంత్, ఇది ఫాలో అవ్వచ్చు. దాని తర్వాత పొలిటికల్ ప్రాసెసెస్ ఇన్ ఇండియా, ఇది ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే టైటిల్ తోటి ఉంటుంది. ఇది బై డాక్టర్ బిఎల్ ఫాడియా అండ్ డాక్టర్ కుల్దీప్ ఫాడియా. బిఎల్ ఫాడియా, ఇక్కడ ఫైద్ అని పడింది, అది ఫాడియా, డాక్టర్ బిఎల్ ఫాడియా అండ్ కుల్దీప్ ఫాడియా. సో వీళ్ళ బుక్ని ఫాలో అవ్వచ్చు. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అ గ్లోబలైజ్డ్ వరల్డ్ అనే టైటిల్తోని బై బిద్యుత్ చక్రవర్తి అండ్ ప్రకాష్ చంద్ కే. బిద్యుత్ చక్రవర్తి అండ్ ప్రకాష్ చంద్ కే. సో వీళ్ళ బుక్ని ఫాలో చేయవచ్చు. దాని తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. సో ఇది పబ్లిక్ పాలసీ అనే పేరుతో ఉంటుంది, సప్రు అండ్ సప్రు. పబ్లిక్ పాలసీ అనే పేరుతో ఉంటుంది, సప్రు అండ్ సప్రు అనే వాళ్ళు రాసినారు. సో ఈ బుక్ని మీరు ఫాలో చేయవచ్చు. ఇది మనకి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్. సో నేను జస్ట్ బోల్డ్గా మ్యాక్రో లెవెల్ అండర్స్టాండింగ్ చెప్పిన. సో ఇంక మీరు ఎట్లా అనలైజ్ చేసుకోవాలి అంటే, గవర్నెన్స్ ఇదొక టాపిక్, గుడ్ గవర్నెన్స్ రెండో టాపిక్, డెమోక్రటిక్ గవర్నెన్స్ మూడో టాపిక్, రోల్ ఆఫ్ ద స్టేట్ నాలుగో టాపిక్, సివిల్ సొసైటీ అండ్ ఇండివిజువల్స్ ఐదో టాపిక్. సో ఇట్లా మీరు డివైడ్ చేసుకొని చదువుకోవాలన్నమాట. అంటే సపోజ్ ఈ బుక్ చదువుతున్నారు, దీంట్లో ఇట్లా ఉంటుంది అనమాట డివిజన్గా. కాబట్టి ఈ బుక్స్ని మీరు ఫాలో చేయవచ్చు ఇన్ క్లియరింగ్ ద యూజీసీ నెట్. దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే, బుక్ మొత్తం ర్యాండమ్గా చదవకుండా అవసరం లేనటువంటి టాపిక్స్ని వదిలేయాలి, అంటే సెలెక్టెడ్ టాపిక్స్. సో మరి టాపిక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మీకు సిలబస్ మీద అవగాహన ఉండాలి. సిలబస్లో ఉన్నటువంటి థింగ్స్ని మీరు అనలైజ్ చేసుకోగలిగితే అప్పుడు మీరు
ఆ బుక్లో ఉన్నటువంటి సిలబస్, ఆ బుక్లో ఉన్నటువంటి టాపిక్ మీ సిలబస్ తోటి మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో కాబట్టి మీరు ఏదైనా సరే సిలబస్ కాపీని పక్కాగా మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు పొలిటికల్ థాట్ గురించి చదువుతున్నారు అని అనుకుందాం. ఈ పొలిటికల్ థాట్ గురించి చదివేటప్పుడు ఒక ఇక్కడ జోసెఫ్ మాజినీ గురించి వచ్చిందా? రాలేదు అనుకుంటా, రాలేదు. సో కాబట్టి మీరు చదువుతున్న ఈ బుక్లో సపోజ్సే జోసెఫ్ మాజినీ గురించి ఉంది అనుకుందాం. సో అది ఇప్పుడు ఇక్కడ సిలబస్లో లేదు. అట్లాంటప్పుడు ఆ బుక్లో అది చదవటం మీ టైంని, ఎనర్జీని వేస్ట్ చేసినట్టు. కాబట్టి అటువంటి వాటికి ఇంటూ మార్క్స్ పెట్టేయడము, లేకపోతే ఏదో ఒకటి సిలబస్లో లేదు అని వదిలేయటం. ఏవైతే సిలబస్లో ఉన్నాయో దాని గురించి చదువుకోవడం. సపోజ్ కన్ఫ్యూషియస్ ఆర్ ప్లేటో, బుక్లో ప్లేటో అని ఉంది, కథం ప్లేటో గురించి చదువుతాం. కన్ఫ్యూషియస్ అని ఉంది, ఆయన గురించి చదువుతాం. ఓకే, సో కాబట్టి మీరు సిలబస్ని మ్యాచ్ చేసుకుంటూ చదవాలి. గుడ్డిగా చదివితే పని కాదు. ఎన్నిసార్లు చదివినా, ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా, ఎంత ప్రిపేర్ అయినా కూడా పని అనేది అస్సలు అవ్వదు. ఎందుకనంటే ఇవి చిన్న చిన్న ఎగ్జామ్ కాదు. లైక్ ఇంటర్మీడియట్ తర్వాత రాసే ఎగ్జామ్ ఆర్ 10th తర్వాత రాసే ఎగ్జామ్ అయితే సిలబస్ లిమిటెడ్గా ఉంటుంది. ఏదో ఒక బుక్ చదివినా కూడా సరిపోతుంది, ఏదైనా ఒక బుక్ చదివినా సరిపోతుంది అనమాట. అంటే అంత ఎక్కువ. ఇవి చాలా ఎక్స్పర్ట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి విస్తృతంగా సిలబస్ ఉంటుంది, కాబట్టి విస్తృతంగా సబ్జెక్ట్ ఉంటుంది, కాబట్టి ఆ సిలబస్లో ఉన్నదాన్ని సబ్జెక్ట్ తోటి కంపేర్ చేసుకొని మాత్రమే చదవాలి. సో ఈ విధంగా మాత్రమే మీరు నెట్ని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 1, సిలబస్ని ఆల్వేస్ మీ దగ్గర ఉంచుకోవడం. 2, థరోగా చదవటం. ఒకసారి రీడింగ్ అయిపోయిన తర్వాత స్టడీ చేయాలి, ఆర్ స్టడీ చేసుకుంటూ రీడ్ చేయాలి. అంతేగాని రీడింగ్ ఒకటే ఫండా కాకూడదు. చాలామంది చదువుతారు కానీ దే డు నాట్ అండర్స్టాండ్ ద థింగ్స్. అందులో ఏమున్నవి, ఎందుకు చదువుతున్నాము, వాట్ ఈజ్ వాట్ అనే థింగ్స్ని అర్థం కావు. తర్వాత కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్ కొంచెం బోల్డ్గా లేకపోతే కొంచెం అర్థం కాకుండా ఉంటవి. సో అట్లాంటి ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేసుకొని చదవాలి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు అనలైజ్ చేయాలి. సో వీళ్ళు ఎట్లాగో టాపిక్ వైజ్గానే ఇస్తున్నారు కాబట్టి, టాపిక్ వైజ్గానే 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి, మీరు ప్రీవియస్ పేపర్స్ తీసుకుంటే అందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 100 క్వశ్చన్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఆ యూనిట్ని పరిశీలన చేస్తూ వైల్ ఎగ్జామినింగ్ ద ఫస్ట్ యూనిట్ ఆ 10 ప్రశ్నలను మీరు చూడాలి. అప్పుడు మీకు ఐడియా అనేది వస్తుందన్నమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత స్టడీ చేయటము, సిలబస్ మ్యాపింగ్ అండ్ బుక్స్ని చేంజ్ చేయకూడదు. ఇది మెయిన్ థింగ్. మీరు ఏదైతే చదువుతున్నారో స్టార్టింగ్ నుంచి అదే బుక్స్ని ఫాలో అవ్వాలి. ఏదైనా ఎక్స్ట్రా టాపిక్స్, ఏదైనా డైనమిక్ థింగ్స్ ఉంటే అటువంటి వాటిని నోట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి ఉంది. సో క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఉంది కాబట్టి దాన్ని మీరు ఏదైనా కరెంట్ అఫైర్స్ లాగా లేకపోతే నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవి ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. సో దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నెక్స్ట్ క్లాస్లో అడగవచ్చు. ఈ విధంగా మీరు ఫాలో అయితే యూజీసీ నెట్ క్లియర్ చేయడం ఈజీ. అండ్ ఒకవేళ మీరు ఈ నెట్ సిలబస్ని కూడా కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటే మీరు సెట్ క్వాలిఫై కావడం కూడా ఈజీ వితౌట్ ఎనీ న్యూ ప్రిపరేషన్. అంటే 1 go 2 గెయిన్స్ ఆర్ 2 సక్సెసెస్ అన్నట్లుగా, లేకపోతే 1 shot 2 birds అన్నట్టుగా మీరు ఒక ప్రిపరేషన్ తోటి 2 ఎగ్జామ్స్ని క్లియర్ చేయవచ్చు. నెట్ వస్తే సరిపోతుంది. నెట్ వస్తే ఇండియాలో ఏ యూనివర్సిటీలో అయినా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వచ్చు. అదే సెట్ ఉంటే ఓన్లీ విదిన్ స్టేట్ అంటే ఓన్లీ మీరు ఎక్కడ క్వాలిఫై అయితే అక్కడ ఆ స్టేట్లో ఉన్న యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. సపోజ్ సెట్ క్వాలిఫై అయినారు తెలంగాణలో, టీఎస్ సెట్ ఉంది అనుకుందాం. ఆ టీఎస్ సెట్ ఉంటే మీరు తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వచ్చు.
లేదు నెట్ ఉంది అనుకుందాం, నెట్ ఉంటే తెలంగాణలో జాయిన్ అవ్వచ్చు, లేదా ఆల్ ద రిమైనింగ్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఎక్కడైనా కూడా జాయిన్ అవ్వవచ్చు. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ప్రిపరేషన్ మెథడ్ స్ట్రాటజీ. సో దీంట్లో ఫాలో చేయాల్సినవి ఇంకొకటి, రివిజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నోట్ మేకింగ్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. రివిజన్ చేయడము, నోట్ మేకింగ్ చేయడము, షార్ట్ నోట్ తయారు చేసుకోవడం, అదే నోట్ మేకింగ్ అన్న షార్ట్ నోట్స్ అన్న ఒకటే, షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడము ఇంపార్టెంట్. సార్ కోచింగ్ తీసుకోవాలా వద్దా అని అంటే, ఆల్రెడీ మీరు మాస్టర్స్ అని అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు, ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు తెలిసిందే, సబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ మొత్తం మీకు తెలిసిందే, మీరు 4 సెమిస్టర్స్ రాసి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు కాబట్టి సో దీనికి మీరు కోచింగ్ ఏం అవసరం లేదు. కొంచెం మీరు ఆర్గనైజ్ చేసుకోగలిగితే చాలు. లేదు మాకు బేసిక్ అండర్స్టాండింగ్ రావట్లేదు అని అంటే అట్లాంటి సిచ్యువేషన్లో మీరు కోచింగ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. కానీ వేరే వేరే మెటీరియల్స్ అట్లాంటివి తీసుకోవడానికి అవసరం లేదు. ఎవరైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, సో అట్లాంటి మెటీరియల్స్ కూడా ఎక్స్ట్రా తీసుకోవడానికి అవసరం లేదు. ఒకవేళ ఫాలో అయితే అవే ఫాలో అవ్వచ్చు, లేదు అని అంటే ఇప్పుడు మనం క్లాస్లో డిస్కస్ చేసిన వాటిని ఫాలో అవ్వాలి. 2 సెట్ ఆఫ్ బుక్స్ మాత్రం అస్సలు మెయింటైన్ చేయొద్దు. 2 సెట్స్, 2 సెట్ ఆఫ్ బుక్స్ మాత్రం అస్సలు ఫాలో అవ్వద్దు. ఓన్లీ 1 సెట్. అండ్ ఇంకేమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే నోట్ మేకింగ్లో నోట్ చేసుకోవటము. అండ్ డోంట్ ఆఫెన్ రీడ్ ఆర్ స్టడీ. రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రైటింగ్ వల్ల మీకు అది మైండ్లోకి అడాప్ట్ అవుతుంది అనమాట. ఆ స్ట్రక్చర్ అనేది మైండ్లో అడాప్ట్ అవుతుంది. సో మీరు మెంటల్గా కూడా రాస్తే దట్ బికమ్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. యూ రిమెంబర్ ఇట్, కొంచెం లాంగ్ రిమెంబర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అగైన్ ఐఎమ్ నోటింగ్ డౌన్ హియర్. ఒకటి సిలబస్ ఫాలో చేసుకోవడము, 2 బుక్స్, 3 టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడము, 4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, 5 రివిజన్ అండ్ 6 షార్ట్ నోట్స్. 6 షార్ట్ నోట్స్. అండ్ మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉంటే దట్ ఈస్ ఇంకా చాలా మంచిది, డిస్కస్ చేయడానికి బాగుంటుంది. అండ్ డోంట్ మేక్ యువర్ ప్రిపరేషన్ లైక్ మోనోటోనస్ థింగ్. సో మోనోటోనస్గా ఉండకుండా చూసుకోండి, అంటే ఎప్పుడు బుక్సే పట్టుకోకుండా సమ్ టైమ్స్ లిజన్ ద డిబేట్స్. సో మనకి డిబేట్స్ ఉంటాయి అన్నమాట, డిబేట్స్ వినండి. నేషనల్ డిబేట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ డిబేట్స్ కావచ్చు, అట్లాంటివి వినండి. ఆర్ ఫాలో ద స్పీచెస్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అంటే అడ్డగోలుగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడినవి కాదు, కొంచెం కంటెంట్ ఉన్నవాళ్ళు. లైక్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా ఈజ్ అ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. సో ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ మాట్లాడతారు. సో అట్లాంటి వాళ్ళవి. తర్వాత మన డాక్టర్ జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అట్లాంటి వాళ్ళవి. అండ్ ప్రైమ్ మినిస్టర్ స్పీచెస్ అట్లాంటివి, మన్ కీ బాత్ అట్లాంటివి. ఓకే. అండ్ పిఐబి వెబ్సైట్, ఈ పిఐబి వెబ్సైట్ని ఫాలో అవుతే మీకు డైలీ అప్డేట్స్ సబ్జెక్ట్ ఇది అంతా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ పిఐబి మళ్ళీ మీకు పేపర్ 1కి కూడా యూజ్ అవుతుంది. సో న్యూస్ పేపర్కి సంబంధించి ఏమైనా వస్తే ద హిందూ చదివే అలవాటు ఉన్న వాళ్ళు అది చదవండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు అది చదవండి, లేదా తెలుగులో ఈనాడు పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు అది చదవండి. ఓకే. సో ఇట్లా మీరు కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటే మీ సబ్జెక్ట్ అనేది మీకు గ్రిప్లో వస్తుంది. అండ్ తదుపరి కూడా ఐ విల్ బి అసిస్టింగ్ యూ. మీకు ఏమైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు టాపిక్ వైజ్గా ఆర్ సబ్జెక్ట్ వైజ్ ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ మీ. ఆల్రెడీ మీకు చాలామందికి నేను మన టీమ్ నంబర్ కూడా షేర్ చేసి ఉన్నా, కాబట్టి యూ కెన్ డూ టెక్స్ట్ అస్. సో అక్కడ టెక్స్ట్ చేస్తే వి విల్ బి రెస్పాండింగ్ యూ. సో కాబట్టి ఇది మన యూజీసీ నెట్కి సంబంధించిన ప్రిపరేషన్ థింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ స్టే ఫోకస్డ్. డిస్ట్రాక్ట్ అవ్వకుండా మొబైల్ ఫోన్స్, యూట్యూబ్ ఇటువంటి వాటికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా ప్రిపేర్ అవ్వండి.
వన్స్ మీరు నెట్ ఆర్ సెట్ క్వాలిఫై అవుతే మీకు మంచి సాలరీస్ తోటి, అంటే లైక్ బేసిక్ పే 57 ఓన్లీ పే సాలరీ, ఇంకా అలవెన్సెస్ అవి డిఫరెంట్ ఉంటాయి. అంటే దాదాపు 1 lakh వరకు ఎర్న్ చేసేటువంటి అవకాశం మీకు దొరుకుతుందన్నమాట ఈజీగా. ఏదైనా ఒక యూనివర్సిటీలో ఒక 2-3 క్లాసులు ఆర్ 2-3 క్లాసెస్ ఉంటాయి హార్డ్లీ. అంటే 1 క్లాస్ మే రీచ్ 1.5 hour 2 hours ఉన్నా కూడా నాట్ మోర్ దెన్ 6 hours, 6 గంటల కంటే ఎక్కువ పని చేయాల్సి ఏమి ఉండదు. అండ్ యూ విల్ బి ఎర్నింగ్ మోర్ దెన్ 1 lakh. సో అట్లాంటి అవకాశం కూడా వస్తుంది. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఎర్నింగ్ ఆర్ మనీ, బట్ మీరు హైయర్ ఎడ్యుకేషన్లో మీ కాంట్రిబ్యూషన్ని, మీ ఇమేజ్ని పెంచుకోవచ్చు. అండ్ మీరు ఎడ్యుకేషన్ కమ్యూనిటీకి ఆర్ స్టూడెంట్స్కి యూనివర్సిటీకి చాలా బాగా కాంట్రిబ్యూట్ చేసేటువంటి అవకాశం అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఐ హోప్ మీ అన్ని క్వశ్చన్స్కి సొల్యూషన్ ఆర్ అడ్రస్ నేను చేసినాను అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను తదుపరి క్లాస్లో కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్, ప్రిపేర్ వెల్, బాయ్ బాయ్.